बीआरएस रुकन असेंबली पहाड़ी कौशिक रेड्डी ने कहा कि सिर्फ केसीआर ने 2,02,000 मुलाजिमतें भर्ती किए हैं, जिसकी मुल्क भर की रियासतों में नजीर नहीं मिलती। उन्होंने कहा कि किसी भी रियासत ने इतनी मुलाजिमतें नहीं पूरी की हैं। बीआरएस रुकन असेंबली पहाड़ी कौशिक रेड्डी ने असेंबली मीडिया पॉइंट पर मीडिया से बात करते हुए कांग्रेस और बीजेपी को उनके चैलेंज का जवाब न देने पर तनकीद की। पहाड़ी कौशिक रेड्डी ने कहा कि केसीआर की तरफ से दी गई 30,000 नौकरियों को भी वजीर आला रेवंत रेड्डी ने देने का दावा किया था। उन्होंने रेवंत रेड्डी पर बेशर्मी के साथ झूठ बोलने को अपनी शदीद तनकीद का निशाना बनाया। कौशिक रेड्डी ने असेंबली में जुमा को कांग्रेस हुकूमत के जरिए मुतारिफ कराए गए जॉब कैलेंडर पर तनकीद की। उन्होंने कहा कि जॉब कैलेंडर में मुलाजिमतों की मखलूआ जायदादों की कोई तफसीलात नहीं है और कहा कि जॉब कैलेंडर पर कोई दस्तखत नहीं है, जबकि रेवंत रेड्डी ने कहा था कि वो तारीखों और मुलाजिमतों की आसामियों के साथ जॉब कैलेंडर देंगे। अब वजीर आला और नायब वजीर आला बेशर्मी से झूठ बोल रहे हैं। कौशिक रेड्डी ने दानम नागेंद्र को चैलेंज किया है और दानम नागेंद्र रेड्डी से इस्तीफा देने का मुतालिबा किया है। ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చి ఏదేదో మాట్లాడేసి మీరు దానం నాగేందర్ గారికి మైక్ ఇవ్వమని చెప్తారు. దానం నాగేందర్ గారికి మైక్ ఇప్పించి మేము నిరుద్యోగుల పక్షాన ఖచ్చితంగా మాకు కావాలి మైకు, దీని మీద చర్చ కావాలి, మేము డీటెయిల్ గా అడగాలి అని మేము అడుగుతున్న సందర్భంలో మైక్ ఇచ్చి శాసనసభ్యులని ఇష్టం ఉన్నట్టు నోటికొచ్చినట్టు అసలు చెప్పరాని పదాలు బెదిరిస్తూ మీ తోలు తీస్తా అని, మిమ్మల్ని హైదరాబాద్ లో తిరగనియా అని, మీరు ఎట్లా తిరుగుతారో చూస్తా అని చెప్పుడు అమ్మాని తిట్టడం ఇది కరెక్ట్ సంస్కారమా అని నేను అడుగుతా ఉన్నాను. ఇది కరెక్ట్ పద్ధత అని నేను అడుగుతా ఉన్నాను. రూల్ బుక్ లో ఏముందండి? రూల్ బుక్ లో 318 లో ఏమనుంది ఒకసారి చదువుతా. A member desiring to make any observation on any matter before the house shall speak from his place, allotted place అని ఈ బుక్ లో, ఈ అసెంబ్లీ రూల్స్ బుక్ లో రాసి ఉంది. దానం నాగేందర్ గారి ప్లేస్ లో నుంచి మాట్లాడేది ఉంటే అని చెప్తే రూల్స్ కి వ్యతిరేకంగా ఎక్కడో సీట్లో కూర్చొని మాట్లాడుకుంటూ దుర్భాషలు ఆడుతూ ఇది కరెక్ట్ పద్ధతి అని నేను అడుగుతా ఉన్నాను. ఇలా మేము కొట్లాడే సమస్య ఏంది? నిరుద్యోగుల కోసం మేము కొట్లాడుతుంటే యావత్ నిరుద్యోగులని మొత్తము ఇవాళ దానం నాగేందర్ గారు చెడ్డ మాటలు తిట్టింది కూడా యావత్ నిరుద్యోగులు ప్రతి ఒక్కరు కూడా అబ్జర్వ్ చేసిర్రు, చేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అయ్యా దానం నాగేందర్ గారు, మీరు భయపెట్టితే ఇక్కడ భయపడేటోడు ఎవరు లేడు. హైదరాబాద్ నడి బొడ్డుల్నే తిరుగుతున్నా. నీకు దమ్ముంటే నువ్వు మొగోడివే అయితే చెప్పు, నేను ఏడికి రావాలి.